హాయ్ హలో వెల్కమ్ టు చిన్ని కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడు మనం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, కిస్మిస్, 2 యాలకులు, బాదం పప్పు, 2 స్పూన్లు సగ్గుబియ్యం, పంచదార, సేమియా. సగ్గుబియ్యంని ముందుగా కొంచెంసేపు నానబెట్టుకోవాలి. అంటే ఒక 5 to 10 minutes సరిపోతుంది. నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పచ్చిపాలు, నేను తీసుకుంటుంది పచ్చిపాలు కాబట్టి నేను కొంచెంసేపు వాటిని మరగబెట్టుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా. సో అవి కొంచెంసేపు మరగనివ్వాలి. అంతలోపు పక్కన ఒక కళాయి తీసుకొని దాన్ని వెలిగించుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు గీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో చేసుకుంటున్న గీ వేసుకుంటున్నాను. ఇది ప్యూర్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఇంట్లో చేసుకుంటాను, దాంట్లో కల్తీ ఏమి ఉండదు కాబట్టి. ఒకవేళ మీకు ఈ నెయ్యి చేసిన వీడియో కూడా కావాలంటే నేను ఇది ఫర్దర్గా మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి మనం వేసుకుందాం. చూడండి, నెయ్యి ఇప్పుడు నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మరి మేమంత ఎక్కువ నెయ్యి తినము, మాకు అంత అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి తగినట్టు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మాకు ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి, ప్యూర్గా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ 2 టీ స్పూన్స్ వాడుతున్నాను. ఇది రూమ్ టెంపరేచర్లో ఉంది కాబట్టి చూసారా పడట్లేదు అది. సో ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే అవసరం లేదు, బయట పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు ఆ టెక్స్చర్ కానీ అది కానీ. సో ఇది కొంచెం కాగనివ్వాలి లైట్గా. అంటే ఇప్పుడు ఆ నెయ్యి కొంచెం ఇలా కరగనిచ్చే వరకు ఉంచుకోవాలి. సో మన పక్కన పాలు కూడా కాగుతూ ఉన్నాయి. మీరు ఈ ప్రాసెస్ అంతా పాలను కొంచెం సన్న మంటలో పెట్టుకొని చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు అది హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మళ్ళీ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా మన గీ ఎంత ప్యూర్గా ఎంత బాగుందో. సో ఇది ఇలా కొంచెం ఇంతకి ఇప్పటికి మీకు డిఫరెన్స్ తెలిసి ఉంటుంది. కొంచెం అలా లైట్గా వేడి చేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఇంతక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ అలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కిస్మిస్ దగ్గర కొంచెం జాగ్రత్త చూసుకోండి. సన్న మంటలో పెట్టి ఒక్క 2 minutes అలా వేగిస్తే సరిపోతుంది. అప్పుడు కొంచెం అవి ఇట్లా నార్మల్ తప్పలా ఉన్నవి బాల్స్ లాగా అవుతాయి. మీకు తెలుస్తుంది వీడియోలో కనిపిస్తున్నట్టు. అలా బాల్స్ని చూడండి, జస్ట్ ఒక 2 seconds 3 seconds ఉంచాను అంతే, తీసేసాను వెంటనే. చూడండి సరిపోతాయి. ఎక్కువ మీరు కనుక వాటిని ఫ్రై చేసేస్తే అవి ఇట్లా బ్లాకిష్ షేడ్లో వచ్చేస్తాయి, తినడానికి కూడా అంత బాగోవు. సో అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సరిపోతుంది మీకు. అదిగోండి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను అన్నిటిని. నేను ఇక్కడ ఒక్కొక్క స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది బిగినర్స్కి అసలు అది మాకేమీ రాదండి, ఇప్పుడే మేము వంట నేర్చుకుంటున్నాం అన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ప్రతి ఒక్క స్టెప్ చూసి కరెక్ట్గా ఫాలో అయితే సూపర్గా వస్తుందండి. సో ఇప్పుడు నేను బాదం వేసుకుంటున్నాను. ఇంతకు చెప్పాను కదా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న బాదము అవి వేసేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాదంకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది వెన్ కంపేర్ టు కిస్మిస్. చూసారు కదా కిస్మిస్ ఎంత బాగా ఫ్రై అయిందో మీరు చూస్తున్నారు.
బాదంకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, మరీ సన్నమంట అవసరం లేకుండా. ఇది నేను బిగినర్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానండి. ఒకవేళ ఎవరైనా బాగా వంట వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసుకోవచ్చు వీడియోని. చూడండి, ఇది కూడా కొంచెం లైట్, ఇది మరీ అంత గోల్డ్ అవసరం లేదు, కొంచెం లైట్ గోల్డిష్ వచ్చే వరకు మీరు దాన్ని ఇట్లా ఫ్రై చేసుకుంటుండాలి. కిస్మిస్ ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకొంచెం ఎక్కువ బ్లాక్గా అయినా, ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేసినా కూడా బ్లాకిష్ షేడ్ వస్తుంది. నేను చాలా వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, అలా బ్లాక్గా అయిపోయి ఉంటాయి. నేను ఇది ఒక టిప్ అని కూడా మీరు అనుకోవచ్చు. అప్పుడే పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు బాదం కూడా నేను సేమ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సపరేట్ బౌల్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఎట్ ద ఎండింగ్ మనం మొత్తం మిక్స్ చేసి వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు సేమ్ ఇదే కళాయిలో జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు నేను ఆల్రెడీ ముందుగా కట్ చేసుకొని, అంటే స్టోర్ చేసుకోవడానికి నేను కట్ చేసుకొని నార్మల్గా పాన్లో ఫ్రై చేసుకుంటాను. డ్రై రోస్ట్ అంటారు కదా, అలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను. కొంచెం పచ్చివి అయితే టైం ఎక్కువ పడుతుందండి, డ్రై రోస్ట్ అయితే కొంచెం తక్కువ టైంలో మీకు రోస్ట్ అయిపోతాయి. సో వీటిని కూడా కొంచెం ఇంతాక బాదంలాగే రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా మీరు అనుకోవచ్చు లైక్ అన్నీ ఒకే ప్యాన్లో ఎందుకు వేస్తున్నారని. అలా ఒకే ప్యాన్లో చేస్తే మాత్రమే మీకు ఆ అరోమా అనేది ఆ నెయ్యిలోకి దిగుతుంది. ఇప్పుడు సేమ్ మనం ఇదే నెయ్యిని పాయసంలో యాడ్ చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుందండి, సూపర్ ఉంటుంది. సో ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇదిగోండి, నేను ఇంతకు చూపించాను కదా, ఇదిగో ఇలా ఇంత నేను చేసి పెట్టుకుంటాను. ఇదంతా ప్రాసెస్ కూడా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారా గీ ఎంత ప్యూర్గా ఉందో, గోల్డిష్ కలర్లో. ఇది మేము ఇంట్లో తయారు చేసుకుందాం. నేను మళ్ళీ ఇది ఫర్దర్ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా ఇది లైట్ గోల్డెనిష్ కలర్లో వచ్చినప్పుడు మీరు తీసేసుకోవచ్చు. దీన్ని తీసుకొని నేను పక్కకు తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ సేమ్ యాడ్ చేసుకోకపోతున్నాం. అది కూడా పురుగు రాకుండా ఉండడానికి నేను ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. అయినా కూడా నెయ్యిలో ఇప్పుడు మనం ఈ కాజు బాదం ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సేమియా ఫ్లేవర్ కూడా రావడానికి నెయ్యిలోకి సేమియా వేసి రోస్ట్ చేసుకుంటాము నెయ్యిలో. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా కొంచెంసేపు లైక్ ఒక
5 to 6 సెకండ్స్ సరిపోతుంది. చూసారు కదా, ఆ నెయ్యి అంతా ఆల్మోస్ట్ ఈ సేమియా అనేది ఇలా పీల్చేసుకుంటుంది. సో అది ఇప్పటి వరకు దాంట్లో ఉన్న అరోమా అంతా దీంట్లోకి వెళ్తుంది. ఇక్కడ చాలా చిన్న చిన్న స్టెప్స్ కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే బిగినర్స్ కోసం అండి నేను చేసేది. సో అందుకే చిన్న చిన్న మైన్యూట్ స్టెప్స్ కూడా క్లియర్గా చెప్తున్నాను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా మీకు ఆల్రెడీ 1-2 వచ్చు అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసుకోండి, సో దట్ మీకు ల్యాగ్ అని అనిపించకుండా ఉంటుంది. సరే, ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మన పక్కన పాలు ఇంకా మరిగి బయట పొంగిపోలేదు, ఎందుకంటే అది మనం సన్న మంటలో పెట్టుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ అయిపోయేంత వరకు ఒక స్టవ్ మీద అది అవుతుంది ఇది అవుతుంది, సో దట్ మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక టిప్ లాగా మీరు తీసుకోవచ్చు. సో ఇది ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకుంది నాన్ స్టిక్ కడాయి అండి. మీ ఎవరి దగ్గరైనా కొంచెం స్టీల్ కడాయిలా అలా ఏమైనా ఉంటే కొంచెం దానికి మాత్రం జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే స్టీల్ కడాయిలు తొందరగా హీట్ని అంటుకుంటాయి కాబట్టి కింద మీకు అవి మాడే అవకాశం ఉంటుంది. సో ఊరికే మీరు దాన్ని కలుపుకోవాల్సి వస్తుంది. దీనికి అలా అవసరం లేదు. సో స్టీల్ కడాయికి మాత్రం కొంచెం కలుపుకుంటూ దగ్గరే ఉండి చూసుకోవాల్సి వస్తుంది. నాన్ స్టిక్ వాటికి అంత అవసరం ఉండదు. చూసారు కదా, స్టార్టింగ్ మీరు వేసేటప్పుడు మనం ఇప్పటికీ కొంచెం మీకు ఆ కలర్లో చేంజ్ తెలుస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు చూడండి, పాలు అదిగోండి పక్కన పొంగినాయి, అంటే ఆల్మోస్ట్ మనకి ఇది అయిపోయే టైంకి అది ఆల్మోస్ట్ మరిగిపోయాయి. సో అది కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను కొంచెం అది చిన్న పోయండి, సో దాన్ని కొంచెం ఇటు దాని మీద షిఫ్ట్ చేసుకుంటాను. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంతగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఇప్పుడు మరిగిన పాలలో వేసేసుకుందాం మనం. ఇప్పుడు ఆ సగ్గుబియ్యం ఉడకాలండి, ఉడికేంత వరకు పాలని మరిగించుకోవాలి. ఉడకడం అని మీకు ఎలా తెలుస్తుంది అని ఒక డౌట్ రావచ్చు. ఆ సగ్గుబియ్యం అనేది ఇలా మీకు ట్రాన్స్పరెంట్గా అయిపోతాయండి. అలా మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు అవి ఉడికిపోయాయి అని అన్నట్టు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే, 2 మినిట్స్ కూడా అవసరం లేదు, ఇంకొక 1 మినిట్ అయితే అయిపోతుంది. సో నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను దీన్ని. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకొని, చూడండి
ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు మేక్ ష్యూర్ దట్ ఆ దాంట్లో కడాయిలో ఉన్న నెయ్యి కూడా మొత్తం ఆ గిన్నెలోకి వచ్చేసేటట్టు చూసుకోండి. ఎందుకంటే నెయ్యితో మనకి ఆ స్వీట్లో ఉన్న టేస్టే చేంజ్ అయిపోతుంది. దీంట్లో మనకి హీరో ఎవరంటే నెయ్యి అనమాట. సో అలా లాగేసుకొని దాంట్లోకి చూడొస్తారా, నేను మొత్తం ఆ నెయ్యిని కూడా ఇలా వంచేస్తున్నాను. నాకు తెలిసి మీకు వీడియోలో కనిపిస్తుంది. నేను ఒక 2-3 టైమ్స్ ఇలా అంటున్నాను, ఎందుకంటే ఆ నెయ్యి కూడా ఇలా కారిపోవాలి గిన్నెలోకి అని. చూసారా, ఇప్పుడు మన గిన్నెలోకి మొత్తం తీసేసుకున్నాం నీట్గా. చూసారు కదా ఎంత గోల్డెన్ కలర్గా మనకి ఫ్రై అయిపోయిందో బాగా. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఆ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్లో యాలకులు. సో ఇప్పుడు ఆ యాలకుల్ని 2 తీసుకున్నాను నేను. దాన్ని దంచి ఆ తొక్కు అనేది తీసేసుకోవాలి మనము. ఎందుకంటే ఆ తొక్కు వేసుకుంటే అంత మంచిగా అనిపించదు. అది కొంచెం దంచేసుకొని పౌడర్ లాగా. మీరు అనొచ్చు దీన్ని కొంచెం మిక్సీలో వేసి తీస్తే ఇంకా బాగా వస్తుందని. కానీ మిక్సీలో ఏమవుతుందంటే ఆ తొక్క కూడా మ్యాష్ అయిపోతుంది. సో దట్ మీకు టేస్ట్ అనేది అంత మంచిగా రాదు. సో అందుకు మీరు చాలామంది చెప్తూ ఉంటారు మిక్సీలో వేయమని. అలా మాత్రం చేయకండి. ఎందుకంటే అది మిక్సీలో వేస్తే తొక్క ఇట్లా పౌడర్లా అయిపోతుంది. ఆ తొక్క కూడా, ఆ తొక్క వల్ల మీకు ఏం టేస్ట్ ఉండదు. జస్ట్ ఆ లోపల ఉన్న గింజల వల్ల అరోమా కోసం వేసుకుంటాం. ఇది కూడా మనం మంచి స్మెల్ టేస్ట్ కోసం. ఎందుకంటే మనం తినేటప్పుడు చూసేది ఏంటంటే ఒకటి టేస్ట్, ఇంకొకటి స్మెల్. వీటి వల్లే ఏ రెసిపీ అయినా బాగుందా బాగాలేదా అని ఆ రెండిటి వల్ల చెప్పేస్తాం మనం. సో ఇది అరోమా కోసం వేసుకుంటాం. చూసారు కదా, నీట్గా దీన్ని దంచుకున్నదాన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అక్కడ మన పాలు చూడండి నేను చక్కగా ఉడికాయి. నేను ఇప్పుడు దీని మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం తక్కువ మంట వస్తుందండి వెన్ కంపేర్ టు దిస్. సో అందుకు నాకు ఇది కంఫర్టబుల్గా ఉంటుందని నేను ఇటు మార్చుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పాలు పొంగిపోతున్నాయి. ఓ ఇట్స్ ఓకే, పాలు పొంగడం మంచిదే. ఎందుకంటే ఇది ఫెస్టివల్ రోజు నేను చేస్తున్నాను కాబట్టి. నేను ఎడిటింగ్ చేసి మీకు ఏ రోజు అప్లోడ్ అవుతుందో తెలియదు, బట్ నేను చేస్తుంది మాత్రం ఫెస్టివల్ రోజు కాబట్టి పాలు కావాలనే నేను పొంగిచ్చాను. అలా అని మిమ్మల్ని పొంగిమని కాదు, నేను కావాలని పొంగిచ్చాను. సో మీరు ఏదైనా ఫెస్టివల్ రోజు చేసుకుంటే మీకు ఏమైనా సెంటిమెంట్ పొంగించుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనం ఇంత కేసిన సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయో, అలా అయ్యేంత వరకు మనం బాయిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి ఇంతకు మనం వేయించిన సేమియా ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి దాన్ని బాగా కలుపుకొని బాయిల్ అవ్వనివ్వాలి దీన్ని. ఇది బాయిల్ అయ్యే లోపల, ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీకు నా గురించి అసలు నేను ఎవరు అనేది నేను దీంట్లోనే చెప్పేయబోతున్నాను.
సో ఎవరు స్కిప్ చేయకుండా వినండి. నేను కూడా మీ అందరిలాగా ఒక హౌస్ వైఫ్ని. ఇంట్లో ఊరికే ఉండక యాక్చువల్గా నాకు చాలా వర్క్స్ ఉంటాయి, బట్ దీని మీద ఒక ప్యాషన్ తోటి నేను ఈ ఫీల్డ్లోకి వస్తున్నాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈ వ్లాగ్స్లో నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టిప్స్, కొత్త కొత్త వంటకాలు. మేము చాలా చాలా టూర్స్కి వెళ్తూ ఉంటాము. మాకు కొత్త కొత్త ప్లేసెస్ చూడడం ఇష్టం. సో అలాంటి కొత్త కొత్త ప్లేసెస్ ఇన్ రీజనబుల్ బడ్జెట్, ఇది మెయిన్ అండి. ప్రతి ఒక్కరికి ట్రిప్స్కి వెళ్ళాలని ఉంటుంది, బట్ బడ్జెట్ అనేది ఒకటి అడ్డంగా వస్తూ ఉంటుంది ఎప్పుడు. సో రీజనబుల్ బడ్జెట్లో మనం ట్రిప్స్కి ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా దీంట్లో నేను చూపిస్తాను. సో ఇది ఒక ఆల్ ఇన్ వన్గా కూడా అనుకోవచ్చు మీరు. సో ఇది నా గురించి. దీంట్లో మీకు ఎక్కడ కూడా మా ఫేసెస్ కనిపించవు. సో ఎందుకంటే సపోర్ట్ ఎలా వస్తుందో ఏంటో తెలియదు కాబట్టి నేను చూపించాలనుకోవట్లేదు. మీరు కనుక ఒక 100 ఫాలోవర్స్ కనుక నాకు వస్తే, నేను పెద్ద లిమిట్ ఏం పెట్టట్లేదు, జస్ట్ ఒక 100 ఫాలోవర్స్ కనుక నాకు వస్తే, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే, అప్పుడు మీ అందరికీ నేను నా ఫేస్ని రివీల్ చేస్తాను గ్రాండ్గా. సో నేను ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇది నా గురించి. ఇప్పుడు మన పాయసంలో కొంచెం ఇంతాక దంచి పెట్టుకున్న యాలకుల పొడి ఉంది కదా, అది వేసేసుకొని మరిగించుకుందాం కొంచెంసేపు. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, మీరు చూస్తున్నారు అక్కడ ఇలా బబుల్స్గా వచ్చేస్తుందంటే ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. ఇప్పుడు కొంతసేపు అలా ఇందాక షుగర్ వేసుకున్నాను, తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఇంతకు మనం వేయించి పెట్టుకున్నవి వేసుకోవాలి. షుగర్ అనేది నేను ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే మేము ఎక్కువ షుగర్ తింటాం కాబట్టి. మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, మీకు టేస్ట్కి సరిపడా. సో ఆల్మోస్ట్ మనది అయిపోయింది. మీరు ఆ జీడిపప్పు బాదం వేసేసిన తర్వాత ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దించడమే. సో రెడీ అయిపోయింది మన వేడి పాయసం. దీన్ని మీరు ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. నాకు వేడిగా ఇష్టం కాబట్టి ఇదిగోండి నేను వేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. కొంతమందికి చల్లగా ఇష్టమైతే ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేకపోతే ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినవచ్చు. ఇప్పుడు దీని మీద నేను ఇంతాక కొన్ని పక్కన పెట్టుకున్నాను వేయించిన జీడిపప్పు, అవి పైన అలా గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా కనిపిస్తుందో. ఇదైతే నా ఫేవరెట్ అండి, అందుకే ఫస్ట్ వ్లాగ్ దీంతోనే స్టార్ట్ చేసినాను. సో థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్